ఈసారి బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తారా? గత 10 ఏళ్లుగా వ్యవసాయ రంగానికి కేటాయింపులు రెట్టింపు చేస్తూ వస్తోంది మోదీ సర్కార్. మరి ఈసారి కూడా మరిన్ని కేటాయింపులు ఉంటాయన్న చర్చ జరుగుతోంది. అలాగే ఎంఎస్పీపై కేంద్రం ఈ దఫా బడ్జెట్లో తీపి కబురు చెబుతుందన్న ఆశతో ఉంది రైతాంగం. మరి బడ్జెట్ 2025 రైతుల అంచనాల్ని అందుకుంటుందా? ఈసారి కేంద్ర బడ్జెట్ రైతు సంక్షేమంగా ఉండొచ్చని విశ్లేషణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్పై ఎన్నో ఆశలు పెట్టుకుంది రైతాంగం. అన్నదాత ఆదాయాన్ని పెంచడంతో పాటు అనేక కీలక అంశాలు బడ్జెట్లో ఉండబోతున్నాయని తెలుస్తోంది. భారతదేశ జనాభాలో 45% కంటే ఎక్కువ మంది వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అయితే ఇది జీడీపీకి 15% పైగా మాత్రమే దోహదపడుతుంది. ఇందులో వ్యవసాయ వాటా పెంపునకు సంబంధించిన ప్రధాన ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా రైతుల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఇందులో రైతులు తమ డిమాండ్లను ముందుకు తెచ్చారు. ఆర్థిక సర్వే 2023-24 ప్రకారం స్థిరమైన ధరల ఆధారంగా భారత వ్యవసాయ రంగం గత 5 ఏళ్లలో ఏటా సగటున 4.18% వృద్ధిని సాధించింది. మరోవైపు దేశంలో రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఎస్ఎంపీ కనీస మద్దతు ధర కోసం పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో వేలాది మంది రైతులు నిత్యం నిరసనలు జరుపుతున్న పరిస్థితి. ప్రభుత్వం కనీస మద్దతు ధరకి చట్టబద్దమైన హామీ ఇవ్వాలని రైతులు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. బడ్జెట్ నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు ఎంఎస్పీ పైనే ఉంది. అలాగే రానున్న బడ్జెట్పై రైతుల్లో కూడా ఆశలు ఉన్నాయి. తక్కువ వడ్డీకే రుణాలు అందచేయాలని రైతులు కోరుతున్నారు. అంతేకాకుండా పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని రెట్టింపు చేసి పన్నులు తగ్గించాలని కోరుతున్నారు. మార్కెట్ సంస్కరణల ద్వారా రైతుల స్థితిగతులను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని, కేంద్ర బడ్జెట్లో దేశంలోని రైతులు తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతున్నారు. రైతు డిమాండ్లు చూస్తే వ్యవసాయ రుణంపై వడ్డీ రేటును కనీసం 1% తగ్గించాలి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వార్షిక వాయిదాను 6,000 రూపాయల నుంచి 12,000 రూపాయలకు పెంచాలి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద చిన్న రైతులకు జీరో ప్రీమియం పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలి. విత్తనాలు, వ్యవసాయ యంత్రాలు, ఎరువులపై జీసీటీని రద్దు చేయాలి. ఈటీ ప్రకారం పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పురుగు మందులపై జీఎస్టీ రేటును 18% నుండి 5% తగ్గించాలి. అయితే రైతు డిమాండ్లపై కేంద్రం ఇప్పటికే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ కేంద్రం చెప్పనుందని టాక్. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా అందించే రుణ పరిమితిని 5 లక్షల రూపాయలకు పెంచే అవకాశం ఉంది. రైతులకు ఆపన్నహస్తంగా ఉంటోంది కిసాన్ క్రెడిట్ కార్డు. ఈ కార్డు ద్వారా రైతులకు రుణాన్ని పలు దఫాలుగా ఇస్తారు. ప్రస్తుతం ఈ పరిమితి 3 లక్షల రూపాయలుగా ఉంది. అయితే రాబోయే బడ్జెట్లో ఈ లిమిట్ను మరో 2 లక్షలు పెంచి మొత్తం 5 లక్షలుగా నిర్ణయించే ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ఇది రైతులకు చాలా ఉపయోగపడనుంది. మరీ ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు ఎంతో సహాయపడుతుంది. దీని ద్వారా గ్రామాల ఆర్థిక వ్యవస్థలోనూ అభివృద్ధి పెరుగుతుంది. వ్యవసాయ రంగం అభివృద్ధికి ప్రభుత్వం గత ఏడాది కంటే 15% అధికంగా 1.75 లక్షల కోట్ల రూపాయలు కేటాయించవచ్చని అంచనా. దేశంలో వ్యవసాయోత్పత్తుల సరఫరాను పెంచడంతో పాటు ఎగుమతులపై ఎక్కువ ప్రాధాన్యతను బడ్జెట్లో ఆలోచించవచ్చు. 2030 నాటికి కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను $50 బిలియన్ నుంచి $80 బిలియన్ పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.